హాయ్ అందరికీ. ఈరోజు నేను చెప్పే రెసిపీ మన బేబీస్ ఎంతో ఇష్టంగా తింటారు. ఎగ్ చపాతీ పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మనకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ చాప్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్, బీట్రూట్, కార్న్స్, ఇంకా బీన్స్, మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి చేసుకోండి. నేనైతే క్యారెట్, ఆనియన్, టమాటా ఇవి నేను కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం కారం పొడి, సాల్ట్, ధనియా పొడి ఈ 3 వేసుకొని 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి. కొంచెం అంతా గరం మసాలా, అది మన ఇష్టం. అది బేబీస్ తింటారు అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వాటిని బీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నేను చపాతీ పిండి వచ్చేసి హోమ్ మేడ్ మిల్లెట్ ఫ్లోర్తో చేశాను. అది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హోమ్ మేడ్ మిల్లెట్ ఫ్లోర్ అన్నీ కలిపి మిక్స్ చేసి పట్టిస్తారు, కానీ అలా పట్టేయకూడదు. దేనికి దానికి సపరేట్ పట్టేయాలి. వీట్ ఫ్లోర్ ఒక దాంట్లో పట్టిస్తే ఇంకా మిగతా మిల్లెట్స్ అన్నీ కలిపి ఒక ఫ్లోర్ లాగా పట్టియాలి. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చపాతీ పిండి 1 కప్ వేసుకొని 1/2 కప్పు మిల్లెట్ ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని మనం నార్మల్ చపాతీలాగా చేసుకోవాలి. ఈ ఎగ్లో నేను ఇందాక పసుపు వేయడం మర్చిపోయినా. పసుపు కూడా వేసుకొని కొంచెం ఫోమ్ వచ్చేలాగా దీన్ని బీట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఒక ఐరన్ కడాయి కానీ ఏదన్నా ప్యాన్ కానీ పెట్టుకొని దానిపైన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాన్ని స్ప్రెడ్ చేయాలి. పెనం చుట్టూ స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి పెనం వేడయ్యాక దాంట్లోనే మనం నార్మల్గా అయితే చేసి పెట్టుకున్న చపాతీ, కొంచెం లైట్గా కాల్చుకున్న చపాతీని పెట్టుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్ చపాతీ పైన కూడా మనం ఈ ఎగ్ మొత్తం వేసుకోవచ్చు. నేను ముందు అనుకోలేదు చేయాలని, అందుకని నేను చేసి పెట్టిన చపాతీ పైన చేశాను. అయినా కానీ టేస్ట్ బాగుంది. ఇలా చపాతీ పైన ఈ మిశ్రమాన్ని అంతా వేసుకొని దానికి స్ప్రెడ్ చేయాలన్నమాట. నేను 2 ఎగ్స్ తీసుకున్నా. ఇది మొత్తం బేబీస్ ఒక్కరు తినలేరు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఏదైనా ఇట్లా మూత లాంటిది పెట్టుకోవచ్చు. ఏదైనా ఇట్లా కవర్ చేయాలన్నమాట. ఆ చపాతీని మొత్తం కవర్ చేయాలి, ఇట్లా హీట్ బయటకు వెళ్ళకుండా. అలా కవర్ చేసుకొని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే బాగా పైన కూడా కుక్ అయిపోతుంది. కొంతమందికి ఒక్క సైడే కుక్ చేసుకొని కూడా ఇట్లా పిజ్జా లాగా చేసుకుంటారు. కానీ కొంతమంది ఏమో 2 సైడ్స్ కూడా కుక్ చేసుకొని పిజ్జా లాగా చేసుకుంటారు. ఇలా కవర్ చేసుకొని తర్వాత ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత పైనంగా కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కానీ మనకి కొంచెం 2 సైడ్స్ కాలితే బాగుంటుంది కాబట్టి నేను టర్న్ చేసుకున్నా. దాన్ని టర్న్ చేసుకొని ఒక 1 మినిట్ అట్లా మొత్తం పెనానికి స్ప్రెడ్ అయ్యేటట్టు, ఆమ్లెట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఇట్లా టర్న్ చేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి. అట్లా కాల్చుకున్నప్పుడు ఎగ్ స్మెల్ అనేది మనకి అంత రాకుండా ఉంటుంది. అలా కాల్చుకొని మళ్ళీ టర్న్ చేయాలి. టర్న్ చేసుకొని మనకు నచ్చిన వెజ్జీస్ వేసుకోవాలన్నమాట. మనకి ఏదైతే ఇట్లా టర్న్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా పెద్దగా అయిపోతుంది ఆమ్లెట్, ఇట్లా పొంగుతుంది అన్నమాట. అట్లయితే ఆమ్లెట్ మనకి మంచిగా ప్రాపర్గా కుక్ అయినట్టు. ఇప్పుడు దానిపైన మనం ఏమేమైతే కట్ చేసి పెట్టుకున్నామో వెజ్జీస్ అవన్నీ ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను టొమాటోస్, ఆనియన్స్, ఇంకా నేను ఏమేమైతే కట్ చేసి పెట్టుకున్నానో క్యారెట్, ఈ 3 వేసిన. మా బేబీ ఈ 3 ఎక్కువ తింటుంది కాబట్టి నేను ఈ 3 వేసిన. మిగతాయి నార్మల్గా అట్లా పచ్చిగా ఉన్నాయి, తినలేదు తను. అట్లనని నేను ఈ 3 వేసిన. కార్న్ కూడా లేకుంటుండే ఇంట్లో. కొంచెం కొత్తిమీర, పుదీనా పైనంగా స్ప్రెడ్ చేసుకొని లాస్ట్కి చీజ్ స్లైసెస్ కొన్ని వేసిన అనమాట. చీజ్ స్లైసెస్ కూడా స్ప్రెడ్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇంకేదైనా సాల్ట్ కానీ కారం కానీ కావాలనుకుంటే కూడా ఇక్కడే స్ప్రెడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చీజ్ కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మనకి స్టమక్ కూడా ఫిల్లింగ్ అనిపిస్తుంది అన్నమాట. చీజ్ వేసుకోవడం వల్ల కొంచెం ప్రోటీన్ కూడా బాగుంటుంది. 2 ఎగ్స్లో ఆల్మోస్ట్ 12 grams ప్రోటీన్
ప్రోటీన్ ఉంటుంది. ఇంకా మనం వేసుకున్న వెజ్జీస్ క్యారెట్, టొమాటో, ఆనియన్లో కొన్ని విటమిన్స్ ఉంటాయి. ఇవి మన బేబీకి చాలా హెల్ప్ అవుతాయి గ్రోత్కి, ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా. మనం ఎట్లాగో హోమ్ మేడ్ చపాతీ ఫ్లోర్ ఉంది కదా, మిల్లెట్ ఫ్లోర్, దాన్ని యూస్ చేసాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిషియల్స్ కూడా ఉంటాయి. ఇలా మనం అవన్నీ వేసుకొని దానిపైన కవర్ చేయాలి. కవర్ చేసుకొని కొంచెం అది హీట్ అయిన తర్వాత ఒక 1-2 మినిట్స్ అట్లుంచి ఓపెన్ చేసి చూస్తే మన హోమ్ మేడ్ హెల్దీ పిజ్జా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ టైం దీన్ని డైరెక్ట్ చపాతీ మీద ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి దాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మనకి ఎట్లయితే ఇష్టమో, ఏ షేప్స్ అయితే ఎన్ని పీసెస్లా కట్ చేసుకోవాలో మనకి నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసేసుకొని వాటిని చాక్తో చిన్న పీసెస్లాగా కట్ చేసుకుంటున్నా. 4 పీసెస్లాగా కట్ చేసుకున్నా. నేను చపాతీస్ చేసిన తర్వాత నేను దానిపైన స్ప్రెడ్ చేసిన కాబట్టి కొంచెం గట్టిగా అయిపోయింది చపాతీ. దానివల్ల కొంచెం గట్టిగా అనిపించింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు డైరెక్ట్ చపాతీ పైన కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. మా పాపకి ఇచ్చిన ఒక పీస్, తనకి చాలా నచ్చింది. అండ్ చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎగ్ తినని పిల్లలకు, కొన్ని వెజిటేబుల్స్ తినని పిల్లలకి, పెద్దవాళ్ళకైనా కానీ బయట తినకుండా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ రెసిపీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్